సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 593వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య ఉన్న భేదాన్ని మనము ప్రతి ఎపిసోడ్లో చర్చించుకుంటున్నామండి. సుమారుగా 380 ఎపిసోడ్స్ పై నుండి చర్చించుకుంటున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్లో కూడా మీకు మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు మామూలుగా మనము స్వర్గము అంటాం. స్వర్గం అనేది ఎట్లా వచ్చింది అసలు? ఈ స్వర్గం అంటే ఏమిటి? ఎవరు స్థాపన చేస్తారు? దానిలోకి మనం వెళ్ళగలుగుతామా, లేక ఎవరు వెళ్ళగలుగుతారు? ఇప్పుడు ఉన్నటువంటి వర్తమాన సమాజంలో ఉన్నటువంటి 850 కోట్ల మంది మనుషులు వెళ్ళడానికి అసలు అవకాశం లేదా? వెళ్ళాలంటే వాళ్ళు చేయవలసిన పని ఏమిటి? అంటే ఈ విషయాలు మనకి అర్థం కావట్లేదండి. ధార్మిక జగత్తులో అర్థం కావట్లేదు. కేవలం స్వర్గం అంటున్నాం, లేకపోతే నరకం అంటున్నాం, మంచి పనులు చేస్తే స్వర్గం అంటున్నాం, లేకపోతే పాప కర్మలు చేసినట్లయితే నరకం అంటున్నాం. ఇప్పుడు అర్థం చేసుకోండి, కేవలము స్వర్గము నరకము అని అన్న భావన ఉంటే సరిపోతుందా మనకి? స్వర్గం అంటే ఉన్నతమైనటువంటిది, నరకం అంటే చాలా తక్కువ అనేది మనకు తెలుసు. కానీ అందులోకి వెళ్ళగలిగే పరిస్థితి మనకు రావాలి కదా. సో ముఖ్యంగా ఆధ్యాత్మిక జగత్తులోని దీనికి సమాధానం ఉందండి. స్వర్గం అంటే ఏమీ లేదు. స్వర్గం అంటే సత్యత్రేతాయుగాలు అరకల్పము. స్వస్తిక్ సింబల్ ఉంటుంది చూసారా? స్వస్తిక్ సింబల్ ఇలా ఉంటుంది కదా. దాంట్లో రైట్ సైడ్ ఏదైతే ఉందో 4 యుగాలు ఈక్వల్గా ఉంటాయని ఆ విధంగా ఆ స్వస్తిక సింబల్ మనకి చెప్తోంది. అందులో రైట్ సైడ్ ఉన్నటువంటి సత్యత్రేతాయుగాలు అది స్వర్గం అంటున్నాడు. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ద్వాపర కలియుగాలు నరకం అని భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. దాన్ని బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి. ఈ స్వర్గాన్ని రకరకాల పేర్లతో వైకుంఠమని, అదేవిధంగా ప్యారడైజ్ అని, జన్నత్ అని, అర్థమైందండి. బ్రహ్మ పగలు అన్నాడు గీతలో, దీని బ్రహ్మ రాత్రి అన్నాడు. అదే హెల్ అంటారు, హెవెన్ అంటారు, ప్యారడైజ్ అంటారు. ఇదంతా ఒకటేనండి. ఒక్కొక్క ధర్మం వాళ్ళకు ఒక స్వర్గం ఉంటుంది. హిందువులకు ఒక స్వర్గము, ముస్లింలకు ఒక స్వర్గము, క్రైస్తవులకు ఒక స్వర్గము ఇలా ఉండదండి. విశ్వాత్మలందరికీ నేనొక్కడినే భగవంతుడిని. భగవంతుడు చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా ప్రకటించడం జరిగింది. దాన్ని మనం నమ్మడమా నమ్మకపోవడం అనేది మీ ఇష్టమే. కానీ భగవంతుడు సత్యము, భగవంతుడి మాటలు కూడా సత్యమే. అర్థమైందండి. సో ఇప్పుడు స్వర్గంలోకి ఎలా వెళ్ళాలి? స్వర్గాన్ని ఎవరు రచిస్తున్నారు? భగవంతుడు రచిస్తున్నాడు. సత్యత్రేతాయుగాలని భగవంతుడు తీసుకొస్తాడు. అలా దిగుతూ 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 ద్వాపర కలియుగాల్ని ఆ విధంగా మనము దైహిక భ్రాంతిలో వచ్చి ఒక రావణ సాంప్రదాయంలోకి వచ్చేసి ఆ విధంగా చెడు కర్మలు చేసుకుంటూ మనము నరకాన్ని సృష్టిస్తున్నాం. అంటే ద్వాపర కలియుగాల సృష్టి భగవంతుడు చెయ్యడు. సత్యయుగం యొక్క సృష్టి మాత్రమే చేస్తాడు. అందులో 2 కళలు తగ్గితే త్రేతాలోకి వస్తాము. తర్వాత మళ్ళీ ఒక 8 కళలు, 16 కళలు స్వర్గము, తర్వాత సత్యయుగము, తర్వాత 14 కళలు త్రేతాయుగము, 8 కళలు ద్వాపర యుగము, కళాశూన్యము కలియుగం. సో ఈ విధంగా తగ్గుతూ భగవంతుడు ఏం చేస్తాడు? హయ్యెస్ట్ యుగాన్ని భగవంతుడు స్థాపన చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుంటారా, లేకపోతే పాత ఇల్లు కట్టుకుంటా, మేము పాత ఇల్లు కట్టుకుంటున్నామని అంటారా? ఇప్పుడు కార్ల ఫ్యాక్టరీ వాళ్ళు మేము పాత కార్లు తయారు చేస్తున్నాం అంటారా, లేక మేము ఓన్లీ కొత్త కార్లు మాత్రమే తయారు చేస్తామంటారా? చెప్పండి. ఏదైనా భగవంతుడు సత్యయుగాన్ని స్థాపన చేస్తాడు. మనుషులు గ్రాడ్యువల్గా దేహభ్రాంతిలోకి వచ్చి దేహాలు మార్చుకుంటూ ఆ విధంగా త్రేత ద్వాపర కలి, ఇది భగవంతుడు స్థాపన చేసి. ఇప్పుడు ఎవరు వెళ్తారు అక్కడికి? ఎవరు వెళ్తారు అంటే చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు? ప్రతి ఒక్కరు తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మలు. అర్థమైందండి. ఆ ఆత్మని, ఆత్మ ఏమవుతుంది? ఆత్మనే వెళుతోంది. ఆత్మజ్ఞానం ఉన్నవాడికే, ఆత్మ అనుభవం ఉన్నవాడు మాత్రమే ఈ కాలచక్రంలో సత్యత్రేత ద్వాపర కలిలో
ఆ విధంగా ప్రయాణం చేస్తాడు. కేవలం ఆత్మజ్ఞానం ఉండటము, ఆత్మ అనుభవం మాత్రమే కాదు, రాజయోగ ప్రక్రియ ద్వారా రాజయోగ ప్రక్రియ ద్వారా ఏం చేయాలండి? పరమాత్మతో బుద్ధిని సంధానించి, మనసు బుద్ధిని పరమాత్మతో జోడించి ఏం చెయ్యాలి? రాజయోగ ప్రక్రియ ద్వారా భగవంతుని నుండి గుణాలు, శక్తులు మనం తీసుకుంటాం. అంటే భగవంతుడే 26 దివ్య గుణాలు ఆత్మలో నిక్షిప్తము చేశాడు అని చెప్పి మనం ఇప్పటికి అనేక మార్లు చెప్పుకున్నాం. 16 అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాల్లో 26 దివ్య గుణాలు ఉన్నాయి. సో ఈ గుణాలన్నీ ఆత్మలో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే మనం ఆత్మిక స్థితిలోకి వస్తామో, ఆత్మిక ఉనికి అంటే అస్తిత్వాన్ని కనిపెట్టి ఆత్మ అనుభవంలోకి వస్తామో, అప్పుడు ఆ గుణాలు మెల్లిమెల్లిగా అనుభవంలోకి వస్తాయి. అర్థమైందండి? ఆ విధంగా ఏమవుతుంది? ఆత్మలో ఉన్న దివ్యత్వము, దైవత్వము, డివినిటీ అంటాం చూసారా, అది ఎప్పుడైతే పెరుగుతుందో, ఆ లైట్ ఎప్పుడైతే పెరుగుతుందో, జ్ఞాన ప్రకాశం పెరుగుతుందో, గుణాల ప్రకాశం పెరుగుతుందో, అప్పుడు ఏమవుతుందండి? మనలో ఉన్న అజ్ఞానం నశిస్తుంది, దేహభ్రాంతి నశిస్తుంది. అర్థమైందండి? ఈ విషయ వికారాల మీద మోజు తగ్గుతుంది, ఇంద్రియ సుఖాల మీద మోజు తగ్గుతుంది. ఈ ఒక్క జన్మకే పరిమితం కాబడినటువంటి ఈ యొక్క జీవితాన్ని ఆ విధంగా పరిమితం చేసుకోకుండా కాలచక్రములో అనేక జన్మలు నేను ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతాను అని ఆ ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అర్థమైందండి? సో ఈ విధంగా స్వర్గము నరకము తెలుసుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే మన జీవితమే 3 పువ్వులు 6 కాయలుగా తయారవుతుంది. సమూలంగా యూటర్న్ తీసుకుంటాము. ఇప్పుడు నేను నరకంలో ఉన్నాను అన్న విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే తమో ప్రధాన సంస్కారాలతో ఆత్మ నిండిపోయి ఉంది. దాన్ని సతో ప్రధానంగా చేసుకోవాలి అంటే మనం ఈ రాజయోగ ప్రక్రియ ద్వారానే ఇది సాధ్యము. అందువలన ఇంకా ఎవ్వరూ కూడా ఇంకోటి ఈ స్వర్గస్థాపన దేని ద్వారా జరుగుతుంది? గీతా జ్ఞానం ద్వారా జరుగుతుంది. ఇంకా ఏ శాస్త్రం ద్వారా జరగదండి, అది గుర్తుపెట్టుకోండి. అంటే సాక్షాత్తు భగవంతుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, పరమేశ్వరుడు, యోగేశ్వరుడు, మహేశ్వరుడు, ఈశ్వరుడు, ఆ పరమాత్మ వారే ఇప్పుడు ఈ యొక్క రాజయోగ ప్రక్రియ ద్వారా మనకి సంస్కార పరివర్తన చేస్తున్నాడు. స్వర్గస్థాపన అంటే అక్కడ మనుషులు లేకపోతే స్వర్గస్థాపన చేసి ఏం లాభం అండి? అందుకనే భగవంతుడే ఆ విధంగా చేస్తున్నాడు. సత్యయుగంలో ఒక 3 కోట్ల మంది, త్రేతాయుగంలో ఒక 30 కోట్ల మంది, ఈ 33 కోట్ల మంది అక్కడ దేవీ దేవతలుగా డెసిగ్నేట్ కాబడతారు. అర్థమైందని దీన్ని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా మనకి ఈ చర్చ మనకి ఆధ్యాత్మిక జగత్తులో అర్థమవుతుంది. ధార్మిక జగత్తులో ఇవేవి కూడా అన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. ఏదో మామూలుగా స్వర్గం అంటే ఆకాశంలో ఎక్కడో ఉంటుంది, అక్కడ రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఇంద్రుడు దానికి యజమాని, ఈ విధంగా ఏదో మనం అనుకుంటాం. నరకం, పాతాళం అనుకుంటాం. ఇదంతా కరెక్ట్ కాదండి. నరకం అంటే ద్వాపర కలియుగాలు, స్వర్గం అంటే సత్య త్రేతాయుగాలు. ఇక్కడితో మనం ఫుల్ స్టాప్ పెడదాం. ఇప్పుడు మనము గత 12 ఎపిసోడ్స్ నుండి మనం ఏం చర్చించుకున్నామండి? ఒకే ఒక్క శ్లోకంలోని అందులో 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో అందులో బ్రాహ్మణ వర్ణము, ఆ బ్రాహ్మణులుగా మనం పరివర్తన చెందాలి అంటే ఆ 9 లక్షణాలని మనము ఈ 12 ఎపిసోడ్స్లో మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మనము కఠోపనిషత్తు మనం బ్రేక్ ఇచ్చాం కదా. 1వ అధ్యాయము 2వ వల్లి 21 మంత్రం వరకు చెప్పుకున్నామండి మనం. అర్థమైందండి? ఇప్పుడు 22వ మంత్రం మనం చెప్పుకోవచ్చును. అంటే 1.2.22 ఒక్కసారి జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని దాని యొక్క అర్థం తెలుసుకుందాం. ఇందులో ఇది ఎవరు చెప్తున్నారు? ఇది నచికేతుడు అడిగినటువంటి ప్రశ్నకి యమధర్మరాజు సమాధానం చెప్తున్నాడు. యమధర్మరాజు అంటే మీరు గుర్తించవలసింది ఏంటండి? ఒకటి పరమాత్మ స్వరూపము, పరమాత్మను గుర్తించినటువంటి వారి యొక్క సంతానము కూడా యమధర్మరాజుగా అందరికీ కూడా జ్ఞాన బోధ చేస్తూ ఉన్నారు. ఎవరైతే సత్యాన్ని తీసుకుంటారో వాళ్ళే నచికేతులు. మనందరం నచికేతుడి యొక్క స్టేటస్లోకి రావాలి. అటువంటి ఆ పాత్రలో కూర్చుంటే అప్పుడు మనకి ఈ విషయాలన్నీ కూడా నా కొరకే చెప్తున్నాడు భగవంతుడు అని మనకు అర్థమవుతుంది. తత్వాన్ని దర్శించిన వారు మాత్రమే ఈ విషయాలు మనకి ఒక యమధర్మరాజు రూపంలో మనకు చెప్తున్నారు. ఓకేనండి? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ముందు మాట, ఈ మంత్రము ఆత్మ యొక్క నిత్యత్వాన్ని, సో ఆత్మ నిత్యము, ఆత్మ వేరు, శరీరం వేరు, ఆత్మ నిత్యము, శరీరం అనిత్యము. అర్థమైందండి? నశ్వరము అంటాడు సరా, నశ్వరము అంటే అశాశ్వతము, అనిత్యము, టెంపరరీ. మహిమను, ఆత్మ యొక్క నిత్యత్వాన్ని, ఆత్మ యొక్క మహిమను,
మరియు ఆత్మజ్ఞాని యొక్క స్థితిని వివరిస్తుంది. చూసారా, ఆత్మ యొక్క అస్తిత్వము, ఆత్మ యొక్క నిత్యత్వము, ఆత్మ యొక్క మహిమ, ఆత్మజ్ఞాని యొక్క స్థితిని వివరిస్తుంది. ఇప్పుడు ఒకసారి మంత్రాన్ని జాగ్రత్తగా వినండి, చాలా సులభంగా ఉంది ఇది పలకడానికి కూడా. అశరీరం శరీరేషు, ఇది ఒక రెండు పదాలతో కలా పెట్టుకుంటే 1 2 3 4 వస్తాయి. అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం, అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం, మహాంతం విభుం ఆత్మానం, మహాంతం విభుం ఆత్మానం మత్వా ధీర న శోచతి. ఆఖరిది ఏంటంటే మత్వా ధీర న శోచతి. ఇప్పుడు దీని లోతైన తత్వంలోకి వెళదాం. చాలా ఈజీగా అర్థమవుతుందండి, ఎందుకంటే బుద్ధి నేత్రం తెరుచుకుంటున్నారు, సత్యాన్వేషణలో ఉన్నారు. 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో చెప్పినట్లుగా పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి నచికేతుడి పాత్రలో, అర్జునుడి పాత్రలో మీరు ఆ విధంగా ఉన్నట్లయితే మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. ఈ మంత్రము ఆత్మస్వరూపాన్ని చాలా సూటిగా, అత్యంత గంభీరంగా వివరిస్తుంది. ఈ మంత్రము ద్వారా యమధర్మరాజు నచికేతుడికి ఆత్మ యొక్క 3 ముఖ్యమైన లక్షణాలను వివరిస్తున్నాడు. ఆత్మ యొక్క 3 ముఖ్యమైన లక్షణాలని వివరిస్తున్నాడంట యమధర్మరాజు నచికేతుడికి. ఇప్పుడు ఏమిటి? మొదటిది అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం. ఇది మొదటి విషయం. దీంట్లో ఏముందో చూడండి. అశరీరం శరీరేషు అంటే ఏమిటి? ఆత్మ శరీరములో ఉన్నప్పటికీ అది శరీరము కాదు, ఆత్మ శరీరం కాదు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూసారా? ఎందుకంటే ఈ రోజున ఆత్మ శరీరం ఒకటే అనుకుంటున్నాం. శరీరమే ఆత్మ, ఆత్మనే శరీరం కలిపేశాం. ధార్మికము ఆధ్యాత్మికం ఎలా కలిపామో అలా కలిపేసుకున్నాం. అర్థమైంది? నా ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుంది అంటారు. ఆత్మజ్ఞానం లేకుండా అసలు ఆత్మని పదం ఎలా ఉచ్చరిస్తారు మీరు? అర్థం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే బాడీ రెస్పెక్ట్ కింద తీసుకుంటున్నాం. అందుకని ఇక్కడ ఏం స్పష్టం చేస్తున్నాడు? ఆత్మ శరీరములో ఉన్నప్పటికీ ఆత్మ శరీరము కాదు. అదే శరీరము వేరు, ఆత్మ వేరు. శరీరము పంచభూతాల కలయిక, ఆత్మ చైతన్య స్వరూపము. చూసారా, ఆత్మ చైతన్యము, శరీరము జడము. ఆత్మ లేకపోతే జడమైన శరీరము శవం అన్నమాట. చైతన్యం అంటే నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, అదన్నమాట. అర్థమైంది? ఆత్మ చైతన్య స్వరూపము. ఇది బాడీ సోల్ కనెక్షన్, బాడీ సోల్ డిస్టింక్షన్. ఈ రెండు వేరు వేరు అని చెప్పడానికి అనమాట ఈ మంత్రం చెప్తుంది, స్పష్టంగా చూపిస్తోంది అన్నమాట. నేను ఆత్మను, ఈ శరీరం ఒక వాహనం మాత్రమే. ఈ శరీరం ఒక వాహనం, నేను వాహనంలో ప్రయాణించేవాడిని. అర్థమైందండి? ఇది ఇందులో జస్ట్ ఒక శ్లోకం ఏదో చెప్తున్నాడు. 2వ అధ్యాయంలోని 23, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత. ఇక్కడ అది మామూలుగా మనకు తెలుసును కదా, ఆత్మ ఏ శస్త్రము ఖండించలేదు, ఏ నీటి ద్వారా తడపలేదు, అగ్ని కాల్చలేదు, గాలికి ఆర్పివేయబడదన్న. అంటే ఆత్మ వేరు. అంటే ఏంది? ఆత్మకు దేహధర్మాలు వర్తించవు. ఈ శరీరాన్ని కట్ చేస్తాం, శరీరాన్ని స్నానంతో క్లీన్ చేస్తాం, అగ్నికి కాల్చి మార్చేసి బూడిద చేస్తాం, ఇవన్నీ శరీర ధర్మాలు. ఈ శరీర ధర్మాలు ఆత్మకి వర్తించవు అంటున్నాడు. తర్వాత అనవస్థేషు అవస్థితం అన్నాడు. అనవస్థేషు అవస్థితం, అశాశ్వతములో శాశ్వతమైనది. అనవస్థేషు అంటే అశాశ్వతము, అవస్థితం అంటే శాశ్వతము. అంటే ఆ అనిత్యమైనటువంటి శరీరములో, నశ్వరమైనటువంటి శరీరములో, అర్థమైందండి, అనిత్యమైనటువంటి ఆత్మ, శాశ్వతమైనటువంటి ఆత్మ కూర్చుని ఉంది. ఎక్కడ కూర్చుని ఉంది? భృకుటి మధ్యలో ఇక్కడ కూర్చుని ఉన్నదన్నమాట. అర్థమైందండి? అశాశ్వతములో శాశ్వతమైనది. శరీరము మార్పు చెందుతుంది. చూడండి, శరీరం మార్పు చెందుతుంది కదా. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, తర్వాత మరణము. అవునా కాదా? మార్పు చెందకుండా ఉంటే అందరు చిన్నపిల్లల్లాగే ఉంటారు. మార్పు చెందుతూ ప్రతి క్షణము మారుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా దాని ఏజ్ ప్రకారంగా 100 సంవత్సరాలని పెట్టుకున్నాం. కానీ ఏమని చెప్పాడు? శరీరం మార్పు చెందుతుంది, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, చివరకు మరణము. ఇవి శరీర ధర్మాలు. కానీ ఆత్మ ఎప్పటికీ మారదు. పుట్టినప్పటి శరీరము ఇప్పుడు ఉన్నదా? చూసారా, పుట్టినప్పటి శరీరం ఇప్పుడు ఉన్నదా? పిల్లవాడిగా ఉన్నామా?
చిన్ననాటిలో ఎలా అందంగా ఉండేవాడిని, చాలా బాగుండేవాడిని, చురుకుగా ఉండేవాడిని, ఆటలాడుకునేవాడిని, బాగా మాట్లాడేవాడిని, ఇవన్నీ అంటాం కదా. ఇప్పుడు ఏమి చేయలేకపోతున్నాం అంటే మన శరీరం పాడైపోయింది కదా, వృద్ధాప్యంలోకి వచ్చేసాం కదా, అదనమాట. సో ఎప్పటికీ మారదు. పుట్టినప్పటి శరీరం ఇప్పుడు ఉన్నదా? లేదు. అందుకే శరీరాలను ఏమంటున్నాడు? అనవస్థేషు అన్నాడు. అనవస్థేషు అంటే స్థిరత్వము లేనివి, ఒకే స్థాయిలో శాశ్వతముగా ఉండలేనివి అంటున్నాడు. అనవస్థేషు అని అన్నారు. అవస్థితం అంటే ఏంటి? ఈ అశాశ్వతమైన మార్పు చెందే శరీరాల మధ్యలో, చాలా జాగ్రత్తగా ఉండండి, మీకు చాలా సులభంగా అర్థం చేయడానికి నేను చాలా ఇందులో స్టడీ చేస్తున్నాను. నాకు క్షుణ్ణంగా అర్థమవుతాయి కానీ నేను మీ దృష్టికి తీసుకుని రానండి. అర్థమైందండి? అందుకని చాలా ఈజీగా అర్థమవుతుంది. అవస్థితం అంటే ఈ అశాశ్వతమైన మార్పు చెందే శరీరాల మధ్యలో ఎప్పటికీ మార్పు చెందని, దాని ఇంగ్లీషులో మార్పు చెందని దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఇమ్యూటబుల్ అంటారు. అంటే నో చేంజ్, అలాగే ఉంటుందన్నమాట, ఇమ్యూటబుల్. అర్థమైందండి? ఏమంటాడు? ఒకే ఒక్క తత్వము, ఎప్పటికీ మార్పు చెందని ఒకే ఒక్క తత్వము ఆత్మ. దానికి ఏదో ఉదాహరణ ఇస్తున్నాడు. మట్టితో చేసిన కుండలు పగిలిపోయినా లోపల ఉన్న ఆకాశము, స్పేస్ అంటున్నాడు, ఎలా పాడవదో శరీరము నశించినా ఆత్మ నశించదు. అన్ని మార్పుల మధ్య సాక్షిగా ఉంటుంది అంటున్నాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమిచ్చాడు? విట్నెస్ కాన్షియస్నెస్ అంట. సాక్షి భావంతో ఆ విధంగా ఆత్మ ఉంటుంది. గుణాల ఆధారంగా కర్మలు చేస్తుంటాం. రెండు ఇది అయిపోయింది. ఇదంతా కూడా ఏంటంటే మొదటి ఇది అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం. దీని గురించి మనం చర్చించుకున్నాం. అంటే మూడు ముఖ్యమైన లక్షణాలు అన్నాడు కదా. రెండవ లక్షణం వినండి. మహాంతం విభుమాత్మానం అన్నాడు. మహాంతం విభుమాత్మానం. ఆత్మ మహిమాన్వితమైనది. ఆత్మ మహిమాన్వితమైనది అంట. చైతన్య శక్తి కలది, దేహానికి అతీతమైనది. చూసారా? ఇది యోగములో మనం ఏం చేస్తామంటే దేహానికి అతీతంగా వెళతాం. దైహిక భ్రాంతిని విడిచిపెట్టి అశరీరీ స్థితిలోకి వెళతాం. ఆత్మ అలా అభ్యాసం చేస్తూ ఉంటే అక్కడ మళ్ళీ పరమాత్మతో మనం కనెక్ట్ అవ్వడానికి వీలవుతుంది రాజయోగ ప్రక్రియ ద్వారా. ఆత్మ మహిమాన్వితమైనది, చైతన్య శక్తి కలది, దేహానికి అతీతమైనది, జీవాత్మ పరిమాణములో, చూసారా, జీవాత్మ పరిమాణములో సూక్ష్మమైనదే అయినా, చూసారా, చాలా సూక్ష్మము అయినా అది మూడు పనులు చేస్తుందంట. చూడండి ఎంత బాగా చెప్పాడో. చైతన్య శక్తి కలది, అదొకటి చైతన్య శక్తి కలది, అది చిన్నగా ఉంటుంది సూక్ష్మంగా. సంస్కారాలని మోస్తుంది. చూసారా, సంస్కారాలు అందులోనే ఫార్మ్ అవుతాయి. దాని ఆధారంగానే మనకి జన్మలు కదా. జన్మాంతర ప్రయాణము చేస్తుంది. మూడు పనులు చేస్తుంది. ఒకటి దేహాన్ని చలింపచేస్తుంది, సంస్కారాలని మోస్తుంది, జన్మాంతర ప్రయాణము చేస్తుంది. అంటే ఆత్మతత్వము ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న చైతన్యము. అంతా ప్రతి ఒక్కరు ఆత్మనే కదా. ఇప్పుడు శరీరాలు పక్కన పెట్టేయండి, ఒక్కసారి అందరూ 850 కోట్ల మంది ఆత్మిక స్థితిలోకి వచ్చేసారు అనుకోండి, అప్పుడంతా విశ్వమంతా అవుతుంది, చైతన్యం అయిపోతుందంట. అర్థమైందండి? విశ్వమంతా వ్యాపించి ఉన్న చైతన్యం. ఆత్మకు భౌతికమైన రూపము లేదు. అందుకని రెండు కళ్ళతో మనం చూడలేము, పరమాత్మని కూడా చూడలేము. మన శరీరము పంచభూతాలతో, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ పంచభూతాలతో తయారైనది. అందుకే దీనికి పుట్టుక, పెరుగుదల, వ్యాధి, మరణము ఉన్నాయి. అర్థమైందండి? కానీ ఆత్మ వీటికి అతీతమైనది. పుట్టుక లేదు, మరణము లేదు, వ్యాధి లేదు, దుఃఖం లేదు, ఏమీ లేదు. దానికి ఏ అవయవాలు లేవు. అందుకే అది ఎప్పటికీ నశించదు. మళ్ళీ ఆత్మ పరమాత్మ లీనమైపోతుంది, మాయమైపోతుంది. ఈ జన్మరాహిత్యము ఇవన్నీ మీరు మర్చిపోండి. అవన్నీ అటువంటి ఆ మాయలో పడ్డారంటే మళ్ళీ మీరు అసలైన పరమాత్మని మీరు అర్థం చేసుకోలేరు, పరమాత్మని పొందలేరు అనమాట. రెండవ లక్షణం అర్థమైంది కదండి. రెండవ లక్షణం ఏంటంటే ఆత్మ మహిమ. ఒక మహిమ గురించి చాలా చక్కగా చెప్పాడు. మూడవది, మత్వా ధీరః న శోచతి. మత్వ అంటే తెలుసుకుంటాడు. ధీరుడు అంటే ఎవరు? సత్యవంతుడు, సత్యాన్వేషకుడు. ఇక్కడ ధీరః అన్న పదము కీలకము. ధీరుడు అంటే ఇక్కడ సాహసవంతుడు అని కాదు. ధీరుడు అంటే
బలంగా ఉంటాడని కాదండి, సాహసవంతుడు అని కాదు, వివేకము కలిగిన వాడు, విచక్షణ జ్ఞానము కలిగిన వాడు, నిత్యమైన ఆత్మకు మరియు అనిత్యమైన దేహానికి మధ్య స్పష్టమైన తేడాను గ్రహించిన వాడు. చూసారా, నిత్యమైన ఆత్మను అనిత్యమైన దేహానికి మధ్య స్పష్టమైన తేడాను, భేదాన్ని గ్రహించిన వాడు. ఏ ధీరుడు అయితే కేవలము ఆత్మజ్ఞానము పొందడమే కాకుండా ఆత్మ అనుభవము అంటే సోల్ కాన్షియస్నెస్ స్థితి పొందుతాడో, చూసారా, జాగ్రత్తగా వినండి, అతడు ఎప్పటికీ దుఃఖించడు. భగవాను వాచ. ఎందుకంటే మరణం అనేది కేవలం శరీరానికి మాత్రమే కానీ ఆత్మకు కాదు అన్న సత్యాన్ని గ్రహించి ప్రియమైన వారు మరణించినా, తన దేహము క్షీణించినా, రోగగ్రస్తుడుగా అయినా కూడా అతను కలత చెందడు. ఎందుకంటే ఆత్మ ఎవరు ప్యూర్. సాధారణ మనిషి ఏం చేస్తాడు, తనని తాను శరీరంగా భావిస్తాడు కాబట్టి శరీరానికి ఏదైనా కష్టం వస్తే శోకిస్తాడు. కానీ ధీరుడైన జ్ఞాని ఆత్మకు మరణము కానీ వ్యాధి కానీ లేవని తెలుసుకుంటాడు. ఇదన్నమాట మూడు మూడు ముఖ్యమైన లక్షణాలు. తర్వాత తాత్పర్యం చూడండి. ఈ మంత్రం మనకి తెలియజేసేది ఏమిటంటే ఆత్మ శరీరములో ఉన్నప్పటికీ అది శరీరము కాదు. నంబర్ 1, అది అస్థిరము. అది అస్థిరము, నశ్వరము, మార్పులకు లోనయ్యే శరీరములో నిత్యముగా నిలిచే సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ. ఆత్మ మహత్తరమైనది, చైతన్య స్వరూపమైనది. ఈ ఆత్మతత్వాన్ని లోతుగా గ్రహించిన ధీరుడైన జ్ఞాని భౌతిక శరీరము నశించినా శోకించడు, దుఃఖపడడు. నేను శరీరమని భావిస్తే శరీరము నశించినప్పుడు దుఃఖము కలుగుతుంది. కానీ నేను నా మూల స్వరూపములో ఆత్మను అని భావిస్తే మరణ భయము, దుఃఖ భయము కలగదు. దుఃఖము కలగదు, మరణ భయము లేదు. 16వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఫస్ట్ 26 లక్షణాల్లో మొదటిది ఏం చెప్పాడండి? అభయం అన్నాడు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి అట్లా వస్తుందన్నమాట. అభయం అంటే భయం పోతుందన్నమాట. అందుకంటే గొప్ప భయం ఏంటంటే ప్రాణ భయమే గొప్పదండి. ప్రాణం పోతుందంటే పోకూడదు, డాక్టర్ గారు మీకు ఎంత డబ్బైనా ఇస్తాము, సర్జరీ చేయండి, అది చేయండి, ఇచ్చేయండి, కాపాడండి, బ్రతికించండి అంట. కానీ పోయే కాలం వచ్చినప్పుడు పోతుంది. ఇప్పుడు గీత సమర్థించే శ్లోకాలు ఒక్కసారి గమనించండి. ఆత్మ అవినాశి, నిత్యము, శరీరం అనిత్యము, ఈ అర్థం వచ్చే శ్లోకాలు చెప్తున్నాను. ఇవి ఆత్మ యొక్క అశాశ్వత దేహములో శాశ్వతత్వము, సర్వవ్యాపకత్వము మరియు అశరీర స్వభావాన్ని ధృవీకరిస్తున్నాయి. ఏమిటండి? ముందు గీతలోని ఇప్పుడు ముఖ్యంగా సాంఖ్యయోగం అంటండి. సాంఖ్యయోగము కఠోపనిషత్తులోని ఈ మంత్రము దాదాపు అక్షరాల ప్రతిబింబిస్తుంది అంటున్నాడు. సాంఖ్యయోగంలో సుమారుగా మనకి అక్కడ చాలా శ్లోకాలు ఉంటాయి. 11వ శ్లోకం నుండి స్టార్ట్ చేసుకుంటే 30 దాకా వెళుతోందనమాట. అంతా నీవు ఆత్మవి, ఆత్మ అవినాశి అని. జాగ్రత్తగా వినండి. 2వ అధ్యాయంలోని 11వ శ్లోకం ఏమన్నాడండి? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ఏమండి? ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన అగతాసూంశ్చ నానుశోచంతి పండితా. ఏమంటున్నాడు ఇక్కడ? పండితుడు అంటే ఎవడు? వినాశి ఏమిటి, అవినాశి ఏమిటి? అర్థమైందా? తెలుసుకున్నవాడు పండితుడు అంటున్నాడు ఇక్కడ. శోకించదగని వారి కోసం నీవు శోకిస్తున్నావు, పండితుని వలె మాట్లాడుతున్నావు. నిజమైన పండితులు జీవించి ఉన్నవారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ శోకించరు. ఎందుకంటే ఇక్కడ పుట్టడము మరణించడం అనేది ఆత్మకి లేదు. అర్థమైందండి? గీతని ఆధ్యాత్మిక దృష్టికోణం అర్థం చేసుకుంటే అక్కడ 2:20లో ఏం చెప్పాడు? నా జాయతే మ్రియతే వా కదాచిత్ అన్నాడు. అర్థమైందండి? అది ఆత్మకి జననము లేదు, మరణము లేదు అంటాడు. అర్థమైందండి? అందుకనే శోకించారు. ఇప్పుడు నేను చెప్పేది చెప్తున్నాడు. 2:20 నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావాన భూయ ... ఆత్మకు పుట్టుక లేదు, మరణము లేదు. ఇది నిత్యమైనది, పురాతనమైనది. శరీరము నశించిన ఆత్మ నశించదు. 2:24 అచ్ఛేద్యోయమ అచ్ఛేద్యోయమదాహ్యో అయమక్లేద్యో అశోష్య ఏవచ నిత్య సర్వగతం స్థాణు. అర్థమైంది? అచలోయం సనాతన.
ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు. అది సర్వవ్యాప్తమైనది, స్థిరమైనది మరియు సనాతనమైనది. 2:25 అవ్యక్తోయం అయమచింత్యో అయమవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచి తుమర్హసి. ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు భగవంతుడు. చూసారా, ఆత్మ ఇంద్రియాలకు కనిపించనిది, మనస్సుకు అందనిది, ఎలాంటి మార్పులకు లోబడనిది. ఈ విధముగా ఆత్మ యొక్క నిత్యత్వాన్ని తెలుసుకున్నవాడు శోకించడు, ఏడవడు, దుఃఖించడు. 2:22 చాలా ఫేమస్ శ్లోకం కదా. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మనిషి పాత బట్టలను వదలి క్రొత్తవి వేసుకున్నట్లుగా ఎలాగైతే ధరిస్తాడో ఆత్మ కూడా పాత శరీరాలను వదలి క్రొత్త వాటిని పొందుతుంది. ఇది కఠోపనిషత్తులోని అశాశ్వత శరీరాలలో శాశ్వత ఆత్మ అనే భావనను సమర్థిస్తుంది. 13:32 యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావ స్థితో దేహే తదాత్మ నోపలిప్యతే. ఇక్కడ ఏమంటున్నాడు, ఆకాశం ఉందండి, అది అంతా ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నది, కానీ దానికి ఏమైనా అంటుకుంటుందా? అక్కడ ఏమైనా మనం ఎన్నో ఇప్పుడు క్రాకర్స్ అవన్నీ కాలుస్తున్నారు, పొగలు ఇవన్నీ ఉన్నాయి, క్లౌడ్స్ వస్తున్నాయి, అంటుకుంటుందా? ఆకాశం ఎప్పటికీ అంటుకోకుండా సూక్ష్మంగా ఉంటుంది కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ దాని సూక్ష్మత వలన దేనికి అంటదు. అలాగే ఆత్మ శరీరములో ఉన్నప్పటికీ శరీర ధర్మాలు లేదా మాలిన్యాలు ఆత్మకు అంటవు. ఎట్లా చెప్తున్నాడు, ఉదాహరణ ఇచ్చాడు. బంగారములో మురికి చేరినప్పటికీ బంగారము స్వరూపము మారదు. అర్థమైందండి? బంగారమే, మురికిపోతే మళ్ళీ బంగారం. అలా విధంగా సంస్కారాలు పరివర్తన చేసుకుంటే మళ్ళీ ఒరిజినల్ క్వాలిటీకి వచ్చేస్తాం. ఉపనిషత్తుల మద్దతు చెప్తున్నానండి, ఒక్క 3-4 నిమిషాల్లో అయిపోతుంది. ముండక 2:11 బ్రహ్మైవేదమృతం పురస్థాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణ ఉత్తరేణ. అమృతమైన బ్రహ్మమే ఆత్మయే. చూస్తారు, ముందు వెనక కుడి ఎడమ మరియు అంతటా వ్యాపించి ఉన్నది. ఇది ఆత్మ యొక్క విభుం అంటే ఇక్కడ సర్వవ్యాపకత్వం అన్న భావాన్ని వాడాడు, స్వభావాన్ని తెలుపుతుంది. అందరిలో ఆత్మ ఉంది కదా, అదనమాట. తర్వాత ఈశావాస్యోపనిషత్ మంత్రము 6 అండి. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే. ఎవడైతే అన్ని ప్రాణులను తన ఆత్మలోనే చూస్తాడో, తన ఆత్మను అన్ని ప్రాణులలో చూస్తాడో వాడు దేనికి అసహించుకోడు, దేనికి భయపడడు, శోకించడు. ఇది అగైన్ విభుం అంటే సర్వవ్యాపకత్వం అనే భావనను బలపరుస్తుంది. శ్వేతాశ్వత ఉపనిషత్తు అండి, ఇంకా 2 ఉపనిషత్తులు ఉన్నాయి మంత్రాలు. 6:11 ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ ... ఒక్క భగవంతుడే అన్ని జీవులలో దాగి ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సింది, నేను రిపీటెడ్గా చెప్తున్నాను కదా, భగవంతుడు లేడు, ఆత్మ ఉన్నది. ఆత్మ అనుభవం చేస్తే భగవంతుని మనం పొందవచ్చును. అదనమాట సర్వవ్యాపకం అంటే. అది మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు దయచేసి. ఒక్క భగవంతుడు అన్ని జీవులలో దాగి ఉన్నాడు, ఆయన సర్వవ్యాపి మరియు సర్వజీవుల అంతరాత్మ. ముండక 2:7 అండి. యహ సర్వజ్ఞ సర్వవిద్యైష్య సర్వవిద్యైష మహిమా భువి ... ఆ ఆత్మ సర్వజ్ఞాన స్వరూపం. చూసారా, మొత్తం జ్ఞానం అంతా ఆత్మలో నిండి ఉన్నది. మీరు జ్ఞానిగా పరివర్తన చెందాలి అంటే ఆత్మను అనుభూతి చెయ్యాలి, దానికోసం అభ్యాసం చెయ్యాలి. భూమిపై కనిపిస్తున్నదంతా ఆ పరమాత్మ మహిమనే. ఇది మహాంతం, అత్యంత గొప్పది అన్న పదాన్ని బలపరుస్తుంది. సారాంశం అండి, ఆఖరిగా 2 మహావాక్యాలు. శరీరము కేవలం ఒక పై పొర మాత్రమే. ఉపాధి అంటాడంటే సాధనము, ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, ఉపాధి మాత్రమే. లోపల ఉన్న ఆత్మ మాత్రము అనంతము, అక్షయము మరియు మార్పు లేనిది. దేహాతీతమైన ఆత్మ నశ్వరమైన ఈ శరీరాలలో ఉన్నప్పటికీ అది మహత్తరమైనది, సర్వవ్యాపిగా ఉన్నది. అటువంటి ఆత్మస్వరూపాన్ని నిజముగా గ్రహించిన ధీరుడికి, చూసారా అక్కడ ధీరుడు అన్నాడు, అందరూ కాదు,
7వ అధ్యాయం 3లో చెప్పినట్టు కొంతమంది మాత్రమే ఆ ధీరత్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ధీరుడికి మరణ భయము ఉండదు, ఎప్పటికీ శోకించడు. ఆఖరి వాక్యం అండి. ఈ జ్ఞానాన్ని గ్రహించిన వారిలో శరీర అభిమానము అంటే దేహాభిమానము తొలగుతుంది. అర్థమైందండి? ఆత్మాభిమానము ప్రాప్తిస్తుంది. దేహాభిమానము తగ్గుతుంది, ఆత్మాభిమానం పెరుగుతుంది. తర్వాత శోకము భయము తగ్గుతాయి. అర్థమైందండి? ఇది ఈ నచికేతుడికి యమధర్మరాజు బోధించినటువంటి ఆత్మజ్ఞాన మంత్రం అన్నమాట. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో శ్రీమద్ భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని 42 మనం చర్చించుకున్నాం. 43 మరియు 44 అంటే క్షత్రియుడి లక్షణము, వైశ్యుడి యొక్క లక్షణము, శూద్రుడి యొక్క లక్షణము మనం ఒకే ఒక్క ఎపిసోడ్లో మనము కంప్లీట్ చేసుకోబోతున్నామండి. తదుపరి ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.